హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ధనలక్ష్మి మీ ఇంట కొలువై ఉండాలి అంటే రాగి చెంబుతో ఇలా చేయండి. ప్రతి కుటుంబంలో ఆర్థిక కష్టాలు అనేవి ఉంటాయండి. మీకు ఆర్థిక కష్టాలు అనేవి పోవాలి అంటే ఎప్పుడు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మీకు ఉండాలంటే రాగి చెంబుతో ఇలా చేయాలండి. రాగి చెంబులో ఏం చేయాలంటే మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. రాగి చెంబు మనం తీసుకొని అందులో మనం ఏం చేయాలంటే రాగి చెంబు నిండుగా వాటర్ పోయాలండి. నిండుగా వాటర్ పోసుకోవాలి. ఇలాగా నిండుగా వాటర్ పోసుకున్న తరువాత అందులో మనము చాలా ఈజీ అండి, పసుపు శుభానికి సంకేతం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, తులసి ఆకులు వేసుకోవాలండి. తులసి ఆకులు రాగి చెంబులో వేస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మన ఇంటిలో కొలువై ఉన్నట్టే అన్నమాట. తులసి రాగి చెంబు లక్ష్మీదేవితో సమానం. తులసి ఆకులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి సాక్షాత్తు మన ఇంటిలో కొలువై ఉన్నట్టే అనమాట. ఇలాగా మనము చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా రాగి చెంబులో పసుపు, తులసి ఆకులు వేస్తే చాలా మంచిదనమాట. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి పోతాయన్నమాట. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. రాగి చెంబు లక్ష్మీదేవి, తులసి విష్ణు స్వరూపం. ఇలా చేయటం వల్ల మీకు ఇంటిలో అంతా మంచే జరుగుతుంది. రాగి చెంబులో నీరు, పసుపు, తులసి వేసి ఇలా చేస్తే కోటి జన్మల పాపాలనేవి నశించిపోతాయన్నమాట. లక్ష్మీదేవికి ఇలా చేస్తే చాలా ఇష్టము. శారీరకంగా మానసికంగా బాధలు పడుతూ ఉంటారండి చాలా మంది. ఇలా రాగి చెంబుతో చేస్తే ఏదైనా మనకి మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట. ప్రతిరోజు రాగి చెంబులో తులసి, పసుపు వేసి మనము సింహద్వారం దగ్గర పెట్టాలండి. లోపల వైపు పెట్టాలి. చిన్న ముగ్గు వేసి దాని మీద ఈ రాగి చెంబులో వాటర్ పోసి దాంట్లో పసుపు, తులసి ఆకులు వేయాలండి. వేసి సింహద్వారము మెయిన్ డోర్ ఉంటుందని కదా, దాని వెనక వైపు పెట్టాలండి. ఇలా పెట్టాలి. మనకు ఇలా పెడితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా మనం బయటపడతామన్నమాట. ఆర్థిక ఇబ్బందులు అనేవి సింహద్వారం నుంచి లోపలికి రావన్నమాట. బయటే ఉండిపోతుంది. నెగిటివ్ అంతా బయటే ఉండిపోయి పాజిటివ్ అనేది ఇంట్లో ఉంటుందన్నమాట. మనకి నెగిటివ్ని పోగొడుతుంది, పాజిటివ్ని ఇస్తుందన్నమాట. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేవి దరిచేరవు. మీరు ఇలా చేస్తే కోరిందల్లా జరుగుతుంది. మనము ఈ రాగి చెంబులో వాటరు, పసుపు, తులసి ఆకులు వేసి ఒక రోజంతా అలా ఉంచాలండి. ఉంచిన తర్వాత మరుసటి రోజు సింహద్వారం మీద ఈ వాటర్ని చల్లాలన్నమాట. తులసి ఆకులు తీసి ఆ తులసి ఆకుల్లో మనం వేసిన వాటర్ ఉంటుంది కదా, పసుపు, అది ఆ సింహద్వారం మీద చల్లాలన్నమాట. ఇలా చేస్తే ఇంటిలో అందరూ సంతోషంగా ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, రాగి చెంబుతో ఎన్ని విధాల పరిష్కార మార్గాలు ఉన్నాయో నేను ఇప్పుడైతే ఒక 2-3 మార్గాలు చెప్పానండి. ఇది కూడా మీరు పాటించండి, చాలా మంచిది అనమాట. రాగి చెంబు రాబడి కోరుతుందంటారు. అందుకే ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీకు ఉంటుందన్నమాట. నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.